సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట బస్టాండ్ వద్ద నాందేడ్ అకోలా 161వ ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. రేగోడ్ నుండి అల్లాదుర్గం మీదుగా జోగిపేటకు సమయానికి ఆర్టీసీ బస్సు రావడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా బస్సు సమయానికి రాకపోగా మరికొన్ని సందర్భాల్లో బస్సు పూర్తిగా రావడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామస్తులు కూడా ఈ బస్సును నమ్ముకుని ఉన్నామని చెప్పారు. రేగోడు అల్లాదుర్గం నిలిప్త మీదుగా రావాల్సిన ఈ బస్సు జోగిపేటకు సమయానికి చేరుకోవడం లేదని, గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్టీసీ బస్సును సమయానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా విద్యార్థులకు తీరాల్సిన సమస్య ఏంటంటే బస్సు సమస్య. ఎందుకంటే ఒక ఎగ్జామ్ మనం అటెండ్ అవుతున్నామంటే ఒక ఎగ్జామ్కి 2 నిమిషాలు 1 నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ మనం అటెండ్ కానిస్తలేము. అలాంటి టైంలో మరి ఆ విద్యార్థులకు సరిపడా బస్సులను ఆలోచిస్తున్నామా? మనము ఆలోచించలేదు. మేము ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. నారంకేడ్ డిపోలో ఇచ్చాము, సంగారెడ్డి డిపోలో ఇచ్చాము. ఒక గొర్రెల మందలాగా సరిపడ బస్సులు లేక విద్యార్థుల సంఖ్య ఎక్కువ తరుణంలో ఒక గొర్రెల మందలాగా బస్సులలో సర్వీసులు. దీనికి వెంటనే సమస్యను పరిష్కరించాలి. ఇంకోటి ఏంటంటే సమయానికి బస్సులు ఉన్న సమయానికి రావడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు హైవే ఉంది, బస్సు వాళ్ళు హైవే నుంచి వెళ్తున్నారు తప్ప ఊర్లలోకి వెళ్తలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆడపిల్ల ఉన్నారు మనకు, మన విద్యార్థులు ఆడపిల్లల సంఖ్య ఎక్కువ మన దగ్గర. వాస్తవానికి అయితే ఈ ఆడపిల్లలు అందరూ కూడా సాయంత్రం 6-7 అయ్యేసరికి చీకటి పడుతుంది. ఈ టైంలో ఇంటికి ఎట్లా వెళ్ళగలుగుతారు? ఈ నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.